గంగాధరలో అయితే భోజనాలు అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇంకోటి 35 మంది మొత్తం కూడా వీళ్ళేనమాట. వీళ్ళకి మన దర్శనాలు ఎలా జరిగినాయి అదేవిధంగా అన్ని చూసుకొని బాగుంది ఈ అబ్బాయిని మన ఐ లవ్ యూ టూ అని అమ్మ ఐ లవ్ యూ. మనం అయితే ప్రజెంట్ గంగాధరలో అయితే భోజనాలు అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనం బాగా జరిగింది, కానీ అక్కడైతే భోజనాలు అయితే లేవండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ నుంచి మనం అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది. ఇక్కడతో మన ఈ యాత్ర అయితే కంప్లీట్ అయితే అయిందనమాట. మనకి ఇక్కడ నుంచి కొంచెం వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా చూసి లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. హాయ్ నమస్తే ఫ్రెండ్స్, మనం ప్రతి యాత్రలో కూడా భక్తుల వద్ద నుంచి మనం అయితే రివ్యూ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మన ఎంజీ రాజు ఛానల్ గురించి, మన ట్రావెల్స్ గురించి, మనం ఎలా తీసుకొచ్చాం అన్నది ప్రతి ఒక్కరి మాటలు అయితే మనం అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మనం అయితే ఈ వీడియో కూడా తీయడం అయితే జరుగుతుంది. వాళ్ళ మాటల్లోనే ఈ సరస్వతి నది పుష్కరాల యాత్ర ఎంత అద్భుతంగా జరిగింది అన్నది ప్రతి ఒక్కరి మాటలు అయితే మనం అయితే ఇప్పుడైతే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మీరు కూడా రావాలి అనుకుంటున్నారా అయితే తీర్థయాత్రలకి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఎంజీ రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కోరుచిన తడికెలపూడి గ్రామం, ఏలూరు డిస్టిక్ అండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మాతో జర్నీ చేయాలని కోరుకుంటున్నా. హాయ్ నమస్తే ఫ్రెండ్స్, మనం ఈ సరస్వతి నది పుష్కరాలకి తడికెలపూడి నుంచి అయితే మనం అయితే వెహికల్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. మన యాత్రికులు అయితే వచ్చేటప్పటికి ఇదిగోండి 35 మంది మొత్తం కూడా వీళ్ళేనమాట. వీళ్ళకి మన దర్శనాలు ఎలా జరిగినాయి, అదే విధంగా ఈ సరస్వతి నది పుష్కరాలకి వచ్చినప్పుడు మనకి ఎలాంటి కేర్ తీసుకున్నాము, అదే విధంగా మనకు వచ్చేటప్పటికి దర్శనాలు ఎలా జరిగినాయి అన్ని కూడా వీళ్ళ మాటలోనే మనం అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం అండి. ఇప్పుడు మీకు సరస్వతి నది పుష్కరాలకి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగిందండి. మీకు ఎలా అనిపించింది? బాగుందండి. దర్శనాలన్నీ బాగా జరిగినాయా? ఓకే అండి. నమస్తే అండి. మీకు ఎలా జరిగినాయి? అన్ని దేవాలయాలు, టెంపుల్ దర్శనాలు కూడా అన్ని కూడా పర్ఫెక్ట్గా జరిగినాయా? సరస్వతి నది పుష్కరాలు ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు సార్ మా సర్వీస్ ఎలా ఉన్నది? ఓకే మేడం, చెప్పండి. అంతా బాగున్నాయి, చూస్తున్నాం. ఓకే అండి. సరస్వతి నది పుష్కరాలు బాగున్నాయి కండి. నమస్తే అండి. వీళ్ళ మా అమ్మ నాన్నగారు అనమాట. వీళ్ళు కూడా అయితే మనం అయితే సరస్వతి నది పుష్కరాలకి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇదిగోండి అమ్మ ఎలా ఉన్నది అంటే వాళ్ళు ఏంటంటే జెన్యున్ గా మనకే రివ్యూ చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళకు సన్న కాబట్టి వాళ్ళైతే స్కిప్ చేస్తున్నాం అనమాట. మీకు దర్శనాలు బాగా జరిగినాయా? దర్శనాలు అన్నీ కూడా ఓకే అండి. సరే, మా అబ్బాయి అనమాట. దర్శనాలు ఎలా ఉన్నాయి? ఓకే అండి. మా అబ్బాయి అంతే సింపుల్గా చెప్తాడండి. 10th క్లాస్ అయింది, 500 మార్కులు దాటాయి అనమాట. సార్ నమస్తే అండి. ఇప్పుడు మీరు వీళ్ళంటే ఫస్ట్ టైం అండి నేను ఇది యాత్ర తీసుకురావడం. అదేవిధంగా మనకేంటంటే ఓన్లీ వాట్సాప్ కాల్లో చూసి, యూట్యూబ్లో చూసి మనకైతే రావడం అయితే జరిగిందనమాట. వీళ్ళ మాటల్లోనే కనుక్కుందాం అనమాట. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? కుప్లేరువారిగూడెం. మీరు అంతకుముందు మీకు తెలుసా అండి? తెలియదు, కానీ మా యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చారు. ఎలా ఉంది సరస్వతి నది పుష్కరాలు? ఎలా ఉన్నాయి మీకు దర్శనాలు కానీ కేరింగ్ కానీ ఎలా ఉన్నది? బాగానే ఉన్నదా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నది మీకు దర్శనాలు అన్నీ కూడా బాగా జరిగినాయా? జెన్యున్ గా చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి. ఇదిగోండి మమ్మల్ని కూడా సేమ్ అండి, కామరకోట నుంచి మనల్ని అయితే అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళు కూడా దర్శనాలు అన్నీ బాగా జరిగినాయండి. ఏమండి మనం ఆల్రెడీ శ్రీశైలం ట్రిప్లో అయితే అందరితో పాటు వెళ్ళాము. మళ్ళీ మనం అయితే మనల్ని ఆదరించిన కుసుమ గారి తాలూకా, అదే పెద్దింట్ల గారి తాలూకా మొత్తం ఒక 15 మంది అయితే మళ్ళీ మనల్ని ఆదరించడం అయితే జరిగింది. ఒకసారి ఇప్పుడు ఏమండి మన యాత్ర ఎలా ఉన్నది? బాగా జరిగిందా? పుష్కరాలు ఎలా జరిగినాయి? బాగా జరిగినాయా? దర్శనాలు ఓకే అండి. మీరు బాగా జరిగినాయా? ఏమండి మనం శ్రీశైలం యాత్రకి వెళ్ళామండి. మళ్ళీ మేమైతే తీసుకుని రావడం అయితే జరిగింది. ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు బాగా జరిగినాయండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీళ్ళైతే ఆకువీడి నుంచి అయితే రావడం అయితే జరిగింది అనమాట. వీళ్ళ మాటల్లోనే మన సర్వీస్ ఎలా ఉన్నది ఏంటన్నది మొత్తం కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. చెప్పండి. నేను ఆకువీడి నుంచి వచ్చాను. నాకైతే నేను ఫస్ట్ టైం ఇలా బస్సుకు రావడం చాలా బాగా జరిగింది. కానీ ఈ రాజు సర్వీస్ అయితే సూపర్. రాజుగారు బాగా అందరినీ కేర్ తీసుకుని మనిషిని ఎక్కడున్నారో అంతా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని అందరినీ చూసుకుని దగ్గరుండి బస్సు వచ్చారా లేదా, బస్సు ఎక్కిన తర్వాత వచ్చారా లేదా కనుక్కునే సర్వీస్ బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డ్రైవర్
చాలా చాలా థ్యాంక్స్, చాలా బాగా తీసుకొచ్చాడు. ఎక్కడ ఎవరికి కూడా ఇదిగోండి మనోడేనమాట డ్రైవర్. డ్రైవర్ కి చాలా థ్యాంక్స్. బాగా ఇద్దరిని కూడా చాలా గుర్తు పెట్టుకుంటాం. ఇలాగ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి ఏమని చెప్పండి, మీకు ఎలా ఉన్నది సరస్వతి నది పుష్కరాలు? చాలా బాగుంది. ఓకే అండి. మామగారు ఇటు తిరగండి. పుష్కరాలు కంపల్సరీ. మీరు చాలా ఏజ్ ఎక్కువ అండి, కంపల్సరీ సరస్వతి నది పుష్కరాలకు వచ్చారు. మా సర్వీస్ ఎలా ఉన్నది? చాలా బాగుందా? ఓకే, మాతో పాటు రావచ్చు అంటారా? మీ ఏజ్డ్ పర్సన్ చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. పుష్కరాలకు అయితే రావడం అయితే జరిగింది. ఎలా ఉన్నదండి ఈ యాత్ర? థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని దర్శనాలు బాగా జరిగినాయా? ఏమండి మీరు మన కుసుమా గారండి, వీళ్ళేనమాట మనకి శ్రీశైలం యాత్రకు వచ్చిన వాళ్ళు అనమాట. మొత్తం కూడా అంతా కూడా బాగానే దర్శనాలు అన్ని జరిగినాయి అనమాట. ఓ చెప్పండి, బాగానే జరిగినాయి కండి. ఓకే అండి, ఇగోండి కొత్తగా మనలో కలవడం అయితే జరిగింది అనమాట. అన్నగారు ఏలూరు అనమాట. కంపల్సరీ అన్నగారు ఎలా ఉన్నది సర్వీస్? బాగుంది. అన్ని పుష్పయాత్ర కూడా ఇది అంతా కూడా చాలా బాగా జరిగినాయి. ఇంటర్వ్యూలో బాగా జరిగింది. అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకే అండి, మా సర్వీస్ ఎలా ఉన్నది? చాలా బాగుంది. జాతీయవాణి విలేకర్ గారండి, కంపల్సరీ మా సర్వీస్ అయితే బాగానే ఉంది కదండి? చాలా బాగుంది. ఓకే అండి. ఫ్యూచర్ లో కూడా చాలా బాగా మనం రిసీవ్ చేసుకుని చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమండి అందరూ ఒక్కసారి ఉండండి. అన్న డ్రైవర్ అన్న, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మా సర్వీస్ నచ్చింది కదా? మాతో పాటు జర్నీ చేయొచ్చా? యాత్రలు తిరగొచ్చా? కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఓకే అన్నారండి. కంపల్సరీ మీరు కూడా మాతో పాటు రావాలంటే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంజీ రాజు తడికెళ్ళిపోండి సంప్రదించాల్సిందిగా కోరుచున్నాను. మన ఈ ట్రిప్ లో చాలా ముఖ్యమైన వ్యక్తి మాకు సుజాత గారండి. కంపల్సరీ మనకి సత్తెనపల్లి దగ్గరలో ఉన్న నరసారావుపేట నుంచి ఒక్క యాత్రకి రావడం అయితే జరిగింది. అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి నన్ను నమ్మి ఇంతలాగా అయితే రావడం అయితే జరిగింది. అక్కడి నుంచి ఎన్నో బస్సులు విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి ఏలూరు నుంచి తడికెళ్ళిపూడి నుంచి అయితే ఎక్కించుకోవడం అయితే జరిగిందండి. ఇంత ప్రాసెస్ జరిగింది. చాలా కష్టపడి అక్కడి నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే మనం అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అనమాట. నమస్తే అండి. ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, ఈ తీర్థయాత్రలు ఎలా జరిగినాయి ఒక్కసారి మీ మాటల్లో తెలపాల్సిందిగా కోరుచున్నా. అందరికీ నమస్కారము. ఈ బాబు రాజు అని నేను యూట్యూబ్ లో ఫస్ట్ ఈ బాబు యూట్యూబ్ చూశారు. తను తిరుమల అవి తీసుకెళ్తున్న యూట్యూబ్ చూసినప్పుడు కాల్ చేసి మాట్లాడాను. తనేంటంటే ఎవరైనా యాత్రలకు వెళ్ళాలి అనుకుంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, మనం వెళ్ళలేము, మన వల్ల కాదు, యాత్రలు ఏం చూస్తాము అని అనుకుంటారు. ఈ బాబుతో వస్తే మాత్రం మనం తక్కువ డబ్బులతోటి ఎక్కువ ఊర్లు చూడవచ్చు, పుణ్యక్షేత్రాలు. ఏంటంటే ఈ బాబు కాస్త అందరు డబ్బులు ఉన్న వాళ్లే కాదు, కొంచెం లేని వాళ్ళైనా యాత్ర చూడాలి అని ఆకాంక్ష ఉన్న వాళ్ళు కూడా చూడాలి అన్న సంకల్పంతో తక్కువ బడ్జెట్ తోటి ఈ బాబు మనకి టూర్లు ఏర్పాటు చేస్తున్నాడు. అదంతా కూడా నేను ఈ బాబు పెట్టిన యూట్యూబ్లో అన్ని చూసుకొని బాగుంది, ఈ అబ్బాయిని మనం కూడా ఎంకరేజ్ చేస్తాము అన్న ఉద్దేశంతో నేను ఈ బాబు టూర్లో రావాలి ఒక్కసారైనా అని వచ్చాను. ఒకసారి వస్తే ఈ బాబు ఎలా చూస్తాడు ఏంటి, ఈ బాబు టూర్లో మళ్ళీ రావచ్చా రాకూడదా, ఎలా ఉంటది అని తెలుసుకుందామని వచ్చా. కానీ ఒక్కదాన్ని వచ్చానంటే ఏదైనా వచ్చానంటే నేను మా వారు ఈ ఊర్లన్నీ కూడాను 4 సార్లు వచ్చాము. అంతా తెలిసిన ఊరు, మేము వచ్చిన ట్రిప్పే కాబట్టి నేను రాగలిగాను. కానీ ఈ బాబు టూర్ లో వచ్చిన తర్వాత ఈ బాబు వెంట ఎంత పెద్ద వయసు ఉన్న వాళ్ళైనా ఒక్కళ్ళే అయినా ఎంతో ధైర్యంగా రావచ్చు అని నాకు అర్థమైంది. తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఊర్లు చూడాలనుకున్న వాళ్ళకి ఇది మంచి టూరు. మీరు ఫస్ట్ టైం కదండి, అసలు వాస్తవానికి ఇక్కడికి వచ్చేదాకా ఏమైనా టెన్షన్ పడ్డారా? లేదు, ఏమీ టెన్షన్ లేదు. బాబుతోటి నేను అంటే వాస్తవానికి నరసారావుపేట నుంచి మమ్మల్ని అప్రోచ్ అయ్యేంత వరకు కూడా ఏమైనా కొంచెం టెన్షన్ పడ్డారా? ఏ టెన్షన్ లేదు. ఆ బాబుని నేను బయలుదేరుతున్నాను బాబు, ఫోన్ కాంటాక్ట్ లో ఉంటావా అని అడిగాను. నాకు గంటకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఎక్కడ దాకా వచ్చావమ్మా అని.
భయం ఏం లేదు, చక్కగా వచ్చాను, నన్ను రిసీవ్ చేసుకున్నారు. తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఊర్లు పుణ్యక్షేత్రాలు చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే చాలా డబ్బులు అవుతాయి, మన వల్ల ఏడవుతుంది, వెళ్ళాలన్న ఆశ ఉన్నా కూడా మనం వెళ్ళలేము, అంతంత డబ్బులు మనం ఎక్కడ పెట్టుకుంటాము అని అనుకునే వాళ్ళు ఎవరు కూడా భయపడొద్దు. ఈ బాబు టూర్ లో వచ్చారంటే మీరు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ పుణ్యక్షేత్రాన్ని సందర్శించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా అయితే ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల కానీ ఏమన్నా తప్పులు చేసుకుంటే అందరూ కూడా క్షమించాలి, ఎందుకంటే పెద్ద మంది చేసుకోవాలి. తప్పులు అనేది ఎవరైనా సహజమే. కంపల్సరీ ఎవరైనా నేను ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఏమైనా చేసినట్టుంటే కంపల్సరీ పెద్ద మనిషి చేసుకుని క్షమిస్తారని కోరుకుంటున్నాను. కంపల్సరీ ఇలాంటి యాత్రలు ప్రతి ఒక్కరు కూడా మా ఎంజీ రాజు ట్రావెల్స్ లో కంపల్సరీ రావాలని మనసు పూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనిషి చేసుకుని ఈ చిన్న మనిషి క్షమిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమన్నా ఇంత ఏజ్ లో అసలు చూడండి మన ట్రావెల్ చూడండి అసలు ఎక్కడి చేశాడు డాన్స్ మాత్రం 70 సంవత్సరాలు పూర్తయింది. పెళ్లి కూతురు వస్తుందా రంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది రంగని కళ్యాణం రంగ వైభోగంగా రంగని కళ్యాణం ఇందాక ఇచ్చానే గన్నేరి ఇవ్వండి ఇగో ముందు ఇలా ఇలా ఇవ్వాలి. ఓకే మగాలి చెప్పు చెప్పు డాడీ ఐ లవ్ యూ టూ డాడీ చెప్పు ఐ లవ్ యూ టూ అను ఐ లవ్ యూ టూ అను అమ్మ ఐ లవ్ యూ టూ అను డాడీ చేతులు 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 చాలండి తప్పలు కొట్టండి.
నిన్ను కోరి మనం అయితే కొండగట్టు ఆంజనేయ స్వామివారి టెంపుల్ నుంచి మనం అయితే బయలుదేరాం కదండి. టిఫిన్ అయితే చేసి భోజనం అయితే చేసి మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి మనం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 9 కల్లా మనం అయితే టిఫిన్ అయితే మళ్ళీ చేయడం అయితే జరిగింది అనమాట. మనం ఇప్పుడైతే తొర్రూరులో ఉన్నాం అనమాట. ఇక్కడైతే ఫుడ్ మాత్రం అయితే టిఫిన్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నదన్నమాట. మనకు వచ్చేటప్పుడు మనం అయితే చేసిన టిఫిన్ అయితే ఇక్కడేనమాట. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మనం చేసాం అనమాట. టిఫిన్ మొత్తం కూడా చూడొచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నదన్నమాట. మనం ఎగ్జాక్ట్ గా సుమారుగా మనం నైట్ 2 అయితే మన తడికిలపూడి గ్రామానికి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. అక్కడి నుంచి అయితే వెహికల్స్ వెళ్ళే వాళ్ళకైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది, లేదంటే మా ఇంటికాడ అయితే స్టేయింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియో వెళ్ళిన తర్వాత మనం అయితే చూసేద్దాం. రాజరాజేశ్వర స్వామి వారికి, కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి, శ్రీ కాళేశ్వర స్వామి వారికి, విఘ్నేశ్వర స్వామి వారికి, ఓం నమ శివాయ. శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామి వారికి జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఈ సరస్వతి నది పుష్కరాల యాత్ర మాత్రం చాలా అద్భుతంగా అయితే జరిగిందండి. మన అందులో కూడా ఎంతో అందరూ కూడా సహకరించడం అయితే జరిగింది. చాలా సంతోషంగా అయితే ఈ యాత్ర అయితే కంప్లీట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. మనం అయితే ఇప్పుడు 11/7/2025 తారీఖున అయితే మనం అయితే మళ్ళీ శ్రీ రామేశ్వర యాత్ర అయితే పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా రావాలి అనుకుంటే పూర్తి వివరాలకి కంపల్సరీ నాకైతే కాల్ చేయాల్సిందిగా కోరుచున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ఒక లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను.